BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. పొరపాటు జరిగిపోయింది. ఏమైంది సార్? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు డిక్కీలో బొకే పెట్టాలని. ఆ బొకే ఉండుంటే రెడ్డింటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళి ఉండేవాళ్ళం కాదు. బొకే ఉండుంటే తెలిసే వచ్చామనుకుంటారు కదా వాళ్ళు. అది నిజమే. చనిపోయిన ఇంటికి వెళ్ళేటప్పుడు మన చేతిలో ఒక బొకే ఉండుంటే ఆ ఇన్ఫెక్ట్ అప్లై అయ్యేది కదా. ఓ, తమరెప్పుడు వచ్చారు? చూడు, పదవి చేతిలో లేని టైము, పార్టీలో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో నువ్వు చేసే వెధవ పనులు మేనేజ్ చేయడం నా వల్ల కాదు. ఇక్కడ ఏదైనా అత్యవసరం అయితే, అంటే ఇది కానీ నేను కానీ పైకి వెళ్ళామని తెలిసాకే అప్పుడు నువ్వు ఈ జిల్లాలో అడుగు పెడితే చాలు. కంకిపాడు ఎమ్మెల్యే ఉమామహేశ్వరం రాజీనామా అడిగాం. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో బన్నీని నిలబెట్టాలని నా ఉద్దేశం. ఆ ఎలక్షన్ అయ్యే వరకు నీ నీడ కూడా ఇక్కడ కనిపించుకో. రూమ్ నుంచి అమ్మాయి బయటకొచ్చి దాదాపు 10 రోజులైంది. పిల్లలు ఆమెను తినమని బ్రతిమలాడితే 4 మెతుకులు మాత్రమే తిని రూమ్కి వెళ్ళిపోతుంది. అందుకే నాకు భయం వేసి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను. సూసైడ్ చేసుకున్న అమ్మాయి తన రూమ్మేట్ కదా? అవును, అది ఆమె డిప్రెషన్ కు కారణం. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళు కాదు. తాను ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఆశ ఆ రూమ్ లో ఉంది. మీరిద్దరు వెళ్లి కలిసి మామూలుగా మాట్లాడి ధైర్యం చెప్పండి. సరే. ఓకే. ఏమిటి మరీ ఇలా తయారయ్యో? అది ఒంట్లో బాగోలేదు. ఏమిటి మీరు ఇలా వచ్చారో? ఊరికి నేను ఒకసారి కలుద్దామని. ఊరికి కలవడానికి కాదు, నువ్వు ఒక్కదానివే రూము తలుపులు వేసుకుని నిరాహార దీక్ష చేస్తున్నావని వార్డెన్ గారు చెప్పారు. అసలు విషయం ఏంటో తెలుసుకున్నాను వచ్చాను. ఇంతకీ ఏమైంది? నీ క్లోజ్ ఫ్రెండ్ హాస్టల్ బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయిందనే విషయం నాకు తెలుసు. మళ్ళీ దాన్ని బాధ పెడుతున్నావు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ముందు నువ్వు ఆ మూడు నుంచి బయటపడాలి, క్లాసుకు వెళ్ళాలి, మళ్ళీ నువ్వు పాత ఆశలా ఉండాలి. అలాగే ప్రయత్నిస్తాను. అర్చనతో నాకు 5 ఏళ్ల అనుబంధం ఎలా మర్చిపోను? చిన్నప్పుడే పేరెంట్స్ ని పోగొట్టుకొని అనాథైంది అర్చన. తనకి నేను, నాకు తను అంటూ మేమిద్దరం అన్ని విషయాల్లోనూ కలిసే ఉండేవాళ్ళం. అలాంటి అర్చనను అంత త్వరగా ఎలా మర్చిపోగలను? చిన్నప్పుడే పెద్ద ట్రాజడీని చూసిన సాక్షివి నువ్వు. నువ్వే ఇలా దిగులుతూ ఉండిపోతే మేమంతా అప్సెట్ అవుతాం. నిజమే. తను ఓకే అయిపోతుంది. నువ్వు వెళ్ళు డేవిడ్, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. ఉంటే ఉండు, దాన్ని కొంచెం ఓదార్చి ధైర్యం చెప్పు. నేను వెళ్ళొస్తానమ్మా. ఇదిగో, నేను లేను కదా అని నువ్వు క్లబ్ లో తప్పతాగి తందనాలాడొద్దు. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే నేను వస్తాను. అలాగే మేడం. బన్నీ, నీ పేరు అనౌన్స్ కాగానే ఓ స్కాము మనం ఎదుర్కోవలసి వస్తుంది. సిటీ మెడికల్ కాలేజీలో ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుందే, అందులో నీ పేరు కూడా ఉంది. అర్థమైంది కదా? ఆ విషయంలో ప్రిన్సిపల్ గారు చెప్తే నమ్మలేదు. మ్యాథ్యూస్తో విచారణ జరిపించాకే నేను నమ్మాను. ఎలక్షన్లో ఇదొక వెపన్లా ఉపయోగించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళంటే ప్రతిపక్షం, ఇప్పుడు ఉమ్మ కూడా. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. మీడియాకు ఓ ఓపెన్ ఛాలెంజ్. ఐఎమ్ షూర్ ఒక్క ప్రూఫ్ కూడా ఎవరో చూపించలేరు. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఏదైనా బాబాయ్తో మాట్లాడి చేయి, లేట్ చేయొద్దు. ఏమంటావు? ఏమైందిరా? ఉండు, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా క్లబ్ లో చాలా అర్జెంట్ పని ఉంది. ఉండనయ్యా. చెల్లెమాయ్, గుండుబాబు ఏడి? పొద్దున్నే వెళ్ళిపోయారు. పొద్దున్నేనా? నిజానికి పెరోల్ రేపే కదా. నాకెందుకు, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారా? మన గుడ్డుబాబు లేడు, మన మల్లను లేపేశాడు కదా. వాడు పెరోల్ని ముగించుకుని రేపు జైలుకి వెళ్ళాలి.
వాడికో థైలాండ్ ఇచ్చి మీ నాన్నగారికి పంపించాలి. పెరోల్ ముగిసేది రేపు కదా, ఈ వాళ్ళు జైలు కిందకి వెళ్ళాడు. జైలు కూడా బాగా నచ్చుంటుంది. నువ్వు బండి తీరా. ఏరా కళ్ళు మూసుకుపోయా ఎదవనాయాలా? గ్లాసు మూసి తిడితే ఎవరికి వినిపిస్తుందిరా? ఇది వాడి బండి, ఎంసీ పాల్గాడి కొడుకు బన్నిగాడిది. చూడన్నా జరికిస్తాను. సిటీ మెడికల్ కాలేజీలోని ఓ పాత విద్యార్థిని అన్న కారణం కాకుండా సామాన్య కార్యకర్తగా కూడా ఎన్నోసార్లు అక్కడ విషయాలు పట్టించుకున్నాను. అంతేకాదు కాలేజీ యాజమాన్యం నన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది. వాళ్ళ పిలుపు మేరకు వెళ్ళినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరి విషయాల్లోనూ ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది. మీరు చెప్పేది ఎవరు? అర్చన. అర్చనా శంకర్. ఆ అమ్మాయినే నేను అక్కడ చూసి ఉండొచ్చు. చాలా మంది అమ్మాయిలు మీకు తెలుసు, కానీ అర్చనతో స్పెషల్ కనెక్షన్ ఏదైనా ఉందా? మిత్రమా, మీ ప్రశ్న ఒక పత్రికా విలేకరి జిజ్ఞాసతో వేసి జవాబు రాబట్టుకునే విధంగా ఉంది. లేకపోతే మీకు కావాల్సిన జవాబు మీరే రాసుకుంటారు. అదే మీ స్కిల్. ఒక ప్రజాసేవకుడిగా ఈ బురద జల్లుడు నేను భరించాల్సిందే. కానీ చనిపోయిన ఆ అమాయకురాలైన ఆడపిల్ల శవాన్ని మళ్ళీ బయటికి తీస్తే ఆమె పరువు ప్రతిష్టలు గంగపాలు చేసిన వాళ్ళు. అండ్ ఐ రిపీట్, ఐ డోంట్ నో దట్ గర్ల్ పర్సనల్లీ. ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నాను. ఇన్స్పెక్టర్ ఫాలో మీ. అలాగే సార్.
ఈ వార్త వివరాలు తెలుసుకునే ముందు మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్తాను. ఇప్పుడు కొన్ని క్షణాల్లో దాని ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. మన సిటీ శివార్లలో ఉన్న మెడికల్ కాలేజీ దగ్గర మన ఛానల్ ప్రతినిధి శంకర్ లైన్ లో ఉన్నారు. శంకర్ వినిపిస్తోందా? హలో శంకర్ వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంసీ పాల్ కొడుకు యువజన ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బన్నీ పాల్ పైన దాడి జరిగిందన్న విషయంలో మీకు తెలిసింది చెప్పండి. సార్, ముందు నమ్మశక్యం లేనిది అనిపించిన తర్వాత న్యూస్ నిజమని తెలిసింది. డాక్టర్ బన్నీ పాల్ హత్య చేయబడ్డాడు. జరిగిన దారుణం గురించి తెలుసుకొని రాష్ట్రం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు హాస్పిటల్ కు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన సిటీ ఏసీపీ రాజగోపాల్ సార్ ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. కుందనబాగ్లో ఉన్న గెస్ట్ హౌస్లో డాక్టర్ బన్నీపాల్ తన బెడ్రూమ్లో కత్తిపోట్లతో నిర్జీవంగా పడున్నారు. ఆ గెస్ట్ హౌస్లో వరాలయ్య అనే వాచ్మ్యాన్ దారుణమైన ఈ దృశ్యాన్ని చూసి కోమాలోకి వెళ్ళిపోయాడు. అతన్ని ఈ మెడికల్ కాలేజీలోనే ఐసీయూలో ఉంచారు. అతను స్పృహలోకి వస్తేనే జరిగిన హత్యాకాండ గురించి అన్ని వివరాలు తెలుస్తాయి. ఎవరా కుర్రాన్ని చంపింది? వాడు పొద్దున్నే కారు స్పీడ్ గా డ్రైవ్ చేయడం నేను సుబ్బు చూసాం. ఇంతలోని పాపం ఆ అబ్బాయి మీద పాలుగారు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ముదురుతున్నా. రవి, మనం వెళ్ళాలి కదా? వెళ్దాం. అయితే ఓ రౌండ్ చెప్పు. సరే. మరి సవాన్ని చూడాలి కదా? ఇక్కడ మన సిటీ వినయ్, ఏసీపీ రాజగోపాల్ సార్ ఉన్నారు.